sorry ass DJ. స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వ దిష్టిబొమ్మను తెలంగాణ విశ్వవిద్యాలయంలో ఆర్ట్స్ కళాశాల ముందు ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో దగ్ధం చేశారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ విద్యార్థులు నిరసన ప్రకటించారు. బడ్జెట్లో తెలంగాణ విశ్వవిద్యాలయానికి 500 కోట్ల నిధులను కేటాయించి ఇంజనీరింగ్ విద్యకు శ్రీకారం చుట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ విశ్వవిద్యాలయ కమిటీ ఆధ్వర్యంలో ఎస్ఎఫ్ఐ అధ్యక్షుడు విఘ్నేష్ రేవంత్ రెడ్డి ప్రభుత్వ దిష్టిబొమ్మను దగ్ధం చేయడం జరిగింది. జిల్లా అధ్యక్షుడు రాచకొండ విఘ్నేష్ మాట్లాడుతూ రేవంత్ సర్కార్ అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిన ఇప్పటికీ పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ ఊసి ఎత్తకపోవడం దారుణమని అన్నారు. విద్యార్థులు భిక్షం ఎత్తుకుంటున్న పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా ప్రైవేట్ డిగ్రీ యాజమాన్యాలు స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల కాకపోవడంతో విద్యార్థుల జీవితాలు అగమ్య గోచరంగా మారిందని అన్నారు. వెంటనే స్కాలర్షిప్స్ ఫీజు రీయింబర్స్మెంట్ విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా తెలంగాణ విశ్వవిద్యాలయ అభివృద్ధి కోసం 500 కోట్ల రూపాయలు కేటాయించి బడ్జెట్లో కృషి చేయాలని కోరారు. ఇంజనీరింగ్ విద్యకు శ్రీకారం చుట్టాలని కోరారు. లేకపోతే భవిష్యత్తులో నిజామాబాద్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి ఇల్లు ముట్టడి వెనుకాడబోమని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ సభ్యులు రాజ్కుమార్, యూనివర్సిటీ అధ్యక్షులు శివ, ఉపాధ్యక్షులు పృథ్వీ, సంతోష్, నిరంజన్, నాగేంద్ర, స్వామి, జీవన్, చరణ్, సాగర్, చక్ర, వినీత్ పాల్గొన్నారు. ఈరోజు భారత విద్యార్థి ఫెడరేషన్ ఎస్ఎఫ్ఐ తెలంగాణ యూనివర్సిటీ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర రేవంత్ రెడ్డి ప్రభుత్వం దిష్టిబొమ్మ దగ్ధం చేయడం జరిగింది. ఎందుకంటే దాదాపుగా సంవత్సరం గడుస్తున్నా కూడా ఇప్పటి వరకు దాదాపు 8,500 కోట్ల బకాయిలు ఇవాళ పెండింగ్ స్కాలర్షిప్లు ఉన్నాయి. వీటిని ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు. ఈ విడుదల చేయకపోవడం వల్ల ఒక పక్క విద్యార్థులు తీవ్ర ఆందోళనకరంలో ఉన్నారు. దాంతోపాటుగా ప్రైవేటు యాజమాన్యాలు ఇవాళ చెప్పుకొని స్థితిలో ఇవాళ వాళ్ళ పరిస్థితి దారుణమైన పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి ఏదైతే రేవంత్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే మేనిఫెస్టోలో మేము స్కాలర్షిప్లను ఫీజు రియంబర్స్మెంట్లను సకాలంలో విడుదల చేస్తామని చెప్పి హామీ ఇచ్చింది. కానీ ఇప్పటి వరకు కూడా ₹1 స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ ఇవాళ విద్యార్థులు అందజేయలేదు. వెంటనే విద్యార్థులకు ఏదైతే పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్లు ఉన్నాయో వాటిని విడుదల చేయాలని చెప్పి ఇవాళ ఎస్ఎఫ్ఐ ప్రభుత్వాన్ని ఇవాళ మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. వెంటనే తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే ఈ డిగ్రీ కాలేజీలు ఉన్నాయో ఆ డిగ్రీ కాలేజీ యాజమాన్యాలను కూడా ఆదుకోవాలని చెప్పి ఎస్ఎఫ్ఐ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతుంది. దాంతోపాటుగా తెలంగాణ యూనివర్సిటీకి రేపు బడ్జెట్ సమావేశాలలో అత్యధిక నిధులు దాదాపుగా 500 కోట్ల నుండి 1000 కోట్ల రూపాయల వరకు ఇక్కడ అందిస్తేనే ఈ యూనివర్సిటీ అభివృద్ధికి ఇవాళ దోహదపడేటట్టుగా అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైతే రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి గారు ఉన్నారో మీరు చొరవ చూపాల్సిన అవసరం ఉంది. తెలంగాణ విశ్వవిద్యాలయానికి 500 కోట్ల నుండి 1000 కోట్ల రూపాయలు ఇవాళ మీరు తేకపోతే మీ దిష్టి బొమ్మలు కూడా దగ్ధం చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిక జారీ చేస్తున్నాం.